మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్న యూరియా కోసం చంటి పిల్లల్ని ఎత్తుకుని ఉదయం 5 గంటల నుండి చెప్పులు రాళ్లను లైన్లో పెట్టి వరుసలో నిలబడ్డారు. సుమారు 1000 మందికి పైగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసులు పహారా మధ్య స్థానిక రైతుల వేదికలో యూరియా టోకెన్లను రైతులకు అందజేశారు. ప్రభుత్వం యూరియా కోసం ఆందోళన చెందొద్దని చెబుతున్న జిల్లా అధికారులు ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. ఒక వ్యక్తికి ఒకే యూరియా బస్తాని సూచించడంతో భార్యాభర్తలు వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిశాయని, పొలాలకు యూరియా వేస్తేనే దిగుబడి వస్తుందని, ఒక వ్యక్తికి ఒకే బస్తా ఇవ్వడంతో సరిపోక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. యూరియా అందుబాటులో ఉన్నా కూడా ఆందోళన చెందకూడదని అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం రైతులకు కావలసినంత యూరియా సరిపడా కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, రైతులకు కావలసిన యూరియాను అందించాలని వారు కోరారు. అంబాజీపేట 5 రోజుల నుంచి ఎదుగుతున్నాం. మధ్యలో వర్షం పడి ఇక రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా లైన్ లో చెప్పులు పెట్టి ఎప్పుడే దొరుకుతుంది. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇచ్చారు. ఆధార్ కార్డు ఒకటే సంచి, ఒక్క సంచి ఇస్తే ఏం చేయాలి? నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6:30కి వచ్చిన లైన్ చెప్పులు పెట్టి ఆడికి వెళ్ళి వచ్చిన